సౌండ్ కంట్రోల్లో పెట్టుకో. ఏ సౌండ్కి నవ్వుతానో ఏ సౌండ్కి నరుకుతా నాకైతే కొడుక ఊహ కూడా అందదు. అంత పెద్దగా ఏం లేదు భయ్య, నాకైతే నచ్చలేదు. జస్ట్ జిజ్జికాయ సాంగ్ ఒకటే ఊపు వచ్చింది. మిగతా అంత పెద్ద అయితే ఏం లేదు అనిపించలేదు. పూర్తిగా అంత ఏదో ధర్మం కోసము అంట ఏదేదో చెప్పింది, కానీ అంత పెద్ద అయితే ఏం లేదు. చాలా బాగుంది బాబు. బాలకృష్ణ చాలా బాగా చేశాడు. డైలాగ్స్ అద్భుతంగా రాశాడు. డైలాగ్ చూడలేదు టైటిల్స్లో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ అదరగొట్టించాడు. ఆది పిలిచెట్టు బాగా చేశాడు. బాలకృష్ణ నెంబర్ 1. తర్వాత బోయపాడు కూడా బాగా చేశాడు. ఎక్కడా బోర్ లేదు అసలు. మంచి సక్సెస్ సినిమా. నేను ఎప్పుడూ కృష్ణ గారు మహేష్ బాబు సినిమాకి రాను. ఫస్ట్ టైం వచ్చాను బయట సినిమా బాలకృష్ణ. సినిమాలో దేశభక్తి గురించి చాలా బాగుంది. డైలాగ్స్ మాత్రం చాలా బాగా ఇచ్చారు. ఎస్టార్గా ఉండే, అసలు ఎక్కడ బోర్ ఫీల్ కాలేదు. ఆర్టిస్టులు కూడా అందరూ బాగా ఇచ్చారు. డైలాగ్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఎస్టార్కి ఈ మధ్య పిక్చర్స్లో అంత బాగా డైలాగ్స్ ఎవరు రాయలేదు. సెంటిమెంట్ ఉంది, అర్థంగా ఉంటుంది. ప్రతి డైలాగ్కి మీనింగ్ ఉంది. అంత బాగా రాశారు డైలాగ్స్. బాలకృష్ణ పర్ఫార్మెన్స్ అయితే తెలుగు హీరోలు ఎవరు చేయలేరు. నేను చెప్తున్నాను కదా, ఎవరు చేయలేరు. అంత బాగా చేశాడు. చాలా బాగుంది. మూవీ మొత్తం బాగుంది. యూ విల్ ఎంజాయ్. బాలయ్య బాబు తాండవించాడు. బాలయ్య బాబు లోపల మొత్తం బ్లడ్, థియేటర్ బ్లడ్స్ అవుతాయి అంతే. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉందని అంటున్నారు. లాగ్ ఎక్కడా అనిపించదు. యూ విల్ ఎంజాయ్ ద మూవీ. లాజిక్స్ తో చూడకండి, యూ విల్ ఎంజాయ్ ద మూవీ. అంటే ఆ మనిషిని ఇలా తల తిప్పడం ఆ సీన్ ఎలా ఉంది? క్రేజీ ఉంది అది. అంటే నరటిస్ట్ అలా తీస్తారా ఎవరు? నెక్స్ట్ లెవెల్ అసలు. ఆ సీన్ చూస్తుంటే మీకు అదేం గుర్తురావు. నో లాజిక్స్, ఓన్లీ బాలయ్య అంతే. అండ్ అల్టిమేట్ మూవీ. అగైన్ ఇంటర్వెల్ అఖండ ఒక ఎత్తు అయితే అఖండ 2 పీక్స్ తీసుకెళ్ళాడు. బోయన్న స్ట్రైక్స్ అగైన్ విత్ బాలయ్య. బాలయ్య బాబు గారి గురించి ఏం చెప్తారు? బాలయ్య గురించి చెప్పేది ఏందన్నా, బాలయ్య అక్కడ నందమూరి బాలకృష్ణ దిష్టి తీసే సీన్ ఫస్ట్ ట్రైలర్లో చూసినప్పుడే వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. సంథింగ్ వీఆర్ గోయింగ్ టు వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్. సినిమాలో అల్టిమేట్. తమన్నా అయితే చిత్త కొట్టాడు, అద్దిరిపోయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ బట్ సూపర్. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉందని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది కానీ బట్ ఇంటర్వెల్ నుంచి పీక్స్కి వెళ్ళిపోయింది భయ్య. ఓకే, బోయా సినిమాలో కామన్ అది. దట్స్ మై ఫీలింగ్స్. బట్ సీరియస్లీ ఇట్ వాస్ ఆసమ్. సినిమా చాలా బాగుంది. ఏం నచ్చింది? క్లైమాక్స్, ఇంటర్వెల్ బ్లాంక్ చాలా బాగుంది. ఇంటర్వెల్ బ్లాంక్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంత ఇంటర్వెల్ బ్లాంక్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అండ్ క్లైమాక్స్ కూడా చాలా చాలా బాగుంది. సో దేశం జోలికి వస్తే ఎవడైనా సరే సర్వనాశనం చేసేస్తాం. హైందవం, సనాతన ధర్మం దీని మీద. సో మన దేశం జోలికి వచ్చిన వాడికి తుపాకులు అవసరం లేదు, మన సనాతన ధర్మంతో చంపేస్తామని చెప్పి సినిమా ప్రూవ్ చేశారు అనమాట. చాలా చాలా బాగుంది. నరదిష్టి ఆ సీన్ ఇంటర్వెల్ బ్యాంగ్లో వస్తుంది. సో చాలా చాలా బాగుంది. అది ఇక గూస్ బంప్స్ అనమాట. థియేటర్ మొత్తం ఒకసారిగా లేచారు ఆ సీన్ ఉంటుంది. సినిమా మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే, నడిచేదంతా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే. చాలా చాలా బాగుంది. డబుల్ యాక్షన్ యాజ్ యూజువల్. చిన్న బాలకృష్ణ కొంచెం తక్కువ ఉంది రోలు, కానీ ఇక పెద్ద బాలకృష్ణ ఎంటర్ అవడంతో ఇక మొత్తం అంతా లేచిపోద్ది. ఆ సాంగ్స్ మొత్తం ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం సాంగ్స్తోనే నడుస్తూ ఉంటుంది. మొత్తం ఇక ఫైట్స్ అంతా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోనే నడుస్తూ ఉంటుంది. ఫ్యాన్స్ పూనకాలే. ఇంకా ఫ్యాన్స్కి అయితే కదా తగ్గే పని లేదు. పార్ట్ 1 కన్నా పార్ట్ 2 ఈజ్ వెరీ నైస్ అండి. చాలా బాగుంది. అంటే నమ్మకం, ఈ దేశం దేని మీద స్టాండ్ అయ్యింది అనే దాన్ని మనం చూస్తే నమ్మకం అనే దాని మీద స్టాండ్ అయ్యింది అనేటటువంటి చాలా అద్భుతంగా చెప్పారు. చాలా అద్భుతంగా ప్లే చేశారు బాలకృష్ణ గారు. అంటే అఘోరా అనేటటువంటి వ్యక్తి కన్నా బాలకృష్ణ గారిని స్క్రీన్ ప్రెజెన్స్ ఆఫ్ బాలకృష్ణ గారు యాజ్ అఘోరా ఈజ్ వెరీ నైస్. చాలా బాగుంది. చాలా అద్భుతంగా కనెక్ట్ అవుతారు. ఫ్యామిలీస్ కనెక్ట్ అవుతారు, యూత్ కనెక్ట్ అవుతారు. ఎవరైనా అనుభవజ్ఞులు అంటే బాగా ముసలి వాళ్ళు, జీవితాన్ని చూసిన వాళ్ళందరూ కనెక్ట్ అవుతారు. ఒక తల్లి ప్రేమ ఉంది,
ఒక మంచి లవ్ అంటే స్టార్టింగ్లో లవ్కి సంబంధించినటువంటి ట్రాక్ ఉంది. ఎవ్రీథింగ్ ఇస్ వెరీ ఫైన్ అండి. థ్యాంక్ యూ. ఈసారి అఘోరాగా ఎలా కనబడ్డారు బాలకృష్ణ గారు అనేది? సూపర్ అన్న. ఈసారి ఏ టాపిక్ గురించి ఎక్కువ డిస్కస్ చేశారు సినిమాలో? సనాతన ధర్మం గురించి చాలా బాగుంది. ఒక మనిషి దేవుని నమ్మాలా అంటే మనం నమ్మకంగా నమ్మాలా అంతే. దేవుడు ఉన్నాడా, చూపిస్తాడా, దగ్గర వస్తాడా అనేది కాదు. అది మన మనసు బట్టి ఉంటుంది అంతే, వేరే ఏం లేదు. యూత్ కనెక్ట్ అవుతాయని నేను అనుకున్నాను. యూత్ కనెక్ట్ అవుతుంది అని కాదన్న, యూత్ కనెక్ట్ అయ్యేది అది మన దాంట్లో ఉండాలంతే. అది వాళ్ళ ఉద్దేశం అంతే. యూత్ అనేది కాదు, ఎవరైనా కానీ దాని ఉద్దేశం బట్టి ఉంటుంది. సాటిస్ఫాక్షన్ అయినా హ్యాపీ. ఫస్ట్ హాఫ్ ఏముంది, సెకండ్ హాఫ్ ఇంకా హైలైట్. ఇంటర్వెల్లోన బాలయ్య ఎంటర్ అవుతాడు, శివతాండవం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? మూవీ ఎక్సలెంట్ అండి, ఎక్కడ బోర్ రాదు. చూస్తుంటే మళ్ళీ ఒక శివుడి గురించి, హైందవ ధర్మం గురించి చెప్తూనే ఉంటారు. ఓకేనా? లేదు, ఎక్కడ మళ్ళీ పార్ట్ 3 అంటే కాదు, ఎక్కడైతే మనకు ఏది దైవం గురించి తప్పుగా చెప్తారో అప్పుడు మళ్ళీ దైవం అనేది ఖచ్చితంగా నిరూపిస్తాడు అనమాట ఏ విధంగా అనేది. అది చాలా బాగుంది, చాలా టెరిఫిక్ ఉంది. ఇట్ వాజ్ అమేజింగ్. ఎవ్రీవన్ షుడ్ వాచ్ ఇట్. ఐఎమ్ టెలింగ్ యూ, ఎవ్రీవన్ షుడ్ వాచ్ ఇట్. ఇట్స్ లిటరలీ ది బెస్ట్ మూవీ. అండ్ బాలే ఎంత బాగా యాక్ట్ చేశారంటే సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అమన్ గారు మ్యూజిక్ ఎలా అనిపించింది? ఎవ్రీథింగ్ వాజ్ వెరీ నైస్. ఎవ్రీవన్ షుడ్ వాచ్ ఇట్ ఫర్ షూర్. బాలయ్య గారు యాక్టింగ్ ఎలా అనిపించింది? ఓ మై గాడ్, వర్డ్స్లో కూడా చెప్పాను. టెరిఫిక్, అమేజింగ్, అసలు నిజంగా వెరీ 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 గుడ్. ఫస్ట్ హాఫ్ మాకు మ్యూజిక్ నచ్చింది, తమన్ నచ్చాడు, తమన్ నచ్చాడు. చాలు, సినిమాలో తమన్ మ్యూజిక్ ఎలా అనిపించింది? చాలా చాలా బాగున్నాయి. సీట్స్ షేక్ అయిపోయాయి. చాలా బాగుంది బ్రో, సూపర్ ఉంది, సూపర్ మజా వచ్చేసి. పార్ట్ 1 కంటే 100 టైమ్స్ బెటర్. పార్ట్ 1 ఒక లెవెల్, పార్ట్ 2 అయితే నెక్స్ట్ లెవెల్, ఇంకా టూ మచ్, టూ గుడ్, చాలా బాగుంది. అది జై బాలయ్య, బాలయ్య తాండవం చూసారా? తాండవ జై బాలయ్య, అంతేగా మాటల్లో. బాగుందమ్మా, అంటే పార్ట్ 1 కన్నా చాలా బాగుంది. చాలా బాగుందండి. ఏం నచ్చింది? అదే శివయ్య రూపంలో రావడం బాగా నచ్చింది. బాలయ్య బాబు గారి గురించి హైందవ ధర్మం గురించి చెప్పడం కానీ, ఆ శివుడి రూపంలో రావడం కానీ చాలా బాగుంది. అంటే ఒక మనిషితో నరటిస్టి అలా తీయొచ్చు అంటారా? ఇక అది చెప్పలేమండి. ఎలా అనిపించాయి బాలయ్య బాబు గారి సీన్స్ కానివ్వండి? చాలా బాగుంది. మీకు నచ్చింది ఏంటి సినిమాలో? అదే శివుడి గురించి చెప్పడం, మనకు ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని గుర్తు చేయడం చాలా బాగుంది. ఇక్కడ